రెండు తెలుగు రాష్ట్రాల్లో గొల్లుమంటున్నా ఎందుకు పట్టించుకోరో అర్థం కాదు. 22 రెండు రాష్ట్రాలు ఇప్పుడు ఎప్పుడో ప్రభుత్వ భూములు ఎవడో ఆక్రమించుకుని కట్టుకున్నాడు, దాని సంగతి చూసాము, దాని మీద పెట్టాము 22 అంటే ఒక అర్థం ఉంది. కానీ దశాబ్దాల తరబడి నా ఇంటిని నువ్వెవడివి 22 పెట్టడానికి, నిషేధంలో పెట్టడానికి, పైగా దీని మీద కలెక్టర్లకు సమీక్షించమని చెప్తారా, వాళ్ళకి త్వరగా తేల్చమని చెప్పామంటారా? ఒక్కసారి వెళ్ళి ఆ బాధితులతో కూర్చొని చెప్తారు. ఆర్ఐ దగ్గర నుంచి ప్రతి ఒక్కడు ఎంత డబ్బులు అడుగుతున్నాడు. నేను దశాబ్దాల తరబడి ఉన్న ఇల్లు, నేను దశాబ్దాల తరబడి సేద్యం చేసుకున్నటువంటి వ్యవసాయ భూమికి ఇప్పుడొచ్చి ఇవాల్టి రేటును బట్టి వాడు బేరం ఆడుతుంటే, లేదంటే నీ భూమి అట్లాగే చస్తదంటే ఎవడు జవాబుదారి? పెట్టిన దరిద్రులకి అనుగుణంగా రాజకీయ నాయకులు తోడుంటే ఎట్లాగా? ఇది ఎందుకు ఆలోచించట్లేదు? రెండు తెలుగు రాష్ట్రాలు, అక్కడ ఈటెల రాజేంద్ర మాట్లాడిన, ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు అండి టీం మాట్లాడినా బుర్ర పని చేయట్లేదా నాయకులకి? లేకపోతే కనుక ఆ అధికారులు తినడానికి ఈ నాయకులు తోడుంటున్నారా అన్నది తేల్చుకోవాల్సి.